సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ బేసిక్గా బయ్యర్స్ ఎక్కువగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారండి. అంటే కన్ఫ్యూజన్ స్టేట్ అంటే అసలు ఆయన తగ్గట్టు ప్రాపర్టీ ఎలాగుంటుంది, ఎక్కడ కొనాలి, ఎంత ప్రైజ్కి కొనాలి, ఏ లొకేషన్స్లో కొనాలి, ఎంత డిస్టెన్స్లో కొనాలి అనే క్వశ్చన్ మార్క్లో ఉంటారండి. సో ఈ డైనమాలో వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని లొకేషన్స్ను వాళ్ళు సర్వే చేస్తారు. ఏది కరెక్ట్గా జడ్జ్ చేయలేని పరిస్థితి అండి. సో అదొకటి. ఇది కాకుండా ప్రాపర్టీ ఫైనలైజ్ చేసుకున్న తర్వాత తీసుకున్న స్టెప్స్ అనేది వాళ్ళు చూడరు. సింపుల్లీ ప్రాపర్టీ నచ్చుతుంది, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, దాని తర్వాత బాధపడుతుంటారు. లీగాలిటీ చూడరండి. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ దీనికి రిలేటెడ్ అండి. ఫస్ట్ థింగ్. రెండోది, ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి ప్రాపర్టీ తీసుకున్నప్పుడు అది కూడా చూడాలండి. సో సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఐటీ ఎంప్లాయీని, నేను గచ్చిబౌలిలో వర్క్ చేస్తున్నాను. ఒక యావరేజ్ ఐటీ ఎంప్లాయీకి శాలరీ ఒక లక్ష రూపాయలు ఉంటుందండి ఈరోజు. 80,000, 1,20,000. సో నాకు ఎటువంటి ప్రాపర్టీ సూట్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. మనం ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రాపర్టీ మనం కొంటున్నాం అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంటో విల్లావో మనం కొంటున్నాం అనుకుందాం. కొంటున్నప్పుడు అట్లీస్ట్ మనం 20% మినిమం అమౌంట్ పే చేసేది ఉండాలండి. ఎందుకంటే 20% పే చేస్తేనే మనకి అగ్రిమెంట్ చేస్తారు బిల్డర్. దాని తర్వాత మిగతా 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. సో ముందు ఆ 20-25%కి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఫస్ట్ థింగ్. రెండోది, మనం ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఏ లొకేషన్స్లో తీసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఇట్ షుడ్ బి నియర్ టు అవర్ వర్క్ ప్లేస్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్, మన హైటెక్ సిటీయో గచ్చిబౌలిలో ఉంటున్నాం. సో మన సిటీకి, మన వర్క్ ప్లేస్కి ఒక 10 కిలోమీటర్ రేడియస్లో మనకి హౌస్ ఉండాలండి. మన కెపాసిటీ బట్టి, మన ఫినాన్షియల్ సిచ్యువేషన్ బట్టి అపార్ట్మెంటా విల్లాస్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే సిటీలో విల్లా కొనాలంటే మినిమం 4-5 కోట్లు లేనిది విల్లా దొరకదు. సో 4-5 కోట్లు కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేయగలరంటే లేదండి, కొంచెం హై సెగ్మెంట్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు. సో అలాంటి సిచ్యువేషన్లో నాకున్న సెకండ్ ఆప్షన్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. ఎందుకంటే వర్క్ ప్లేస్కి దగ్గరలో ఉండాలి, ఈ 6-10 కిలోమీటర్ రేడియస్లో ఉండాలి. అంటే డెఫినెట్లీ నాకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేది అపార్ట్మెంటేనండి. సో అపార్ట్మెంట్ నేను కొనాలి అనుకుంటే అగైన్ నాకు 2 బెడ్రూమ్ కావాలా, 3 బెడ్రూమ్ కావాలా అనేది క్వశ్చన్ మార్క్. 2 బెడ్రూమ్ కావాలి అంటే మేబీ బడ్జెట్ 60 నుంచి ₹1,00,00,000 మధ్యన ఉంటుంది. సో 60 నుంచి 1,00,00,000 మధ్యన ఉంటే మనకు కొంచెం దూరం వెళ్ళవలసి వస్తుందండి. అదే 2 బెడ్రూమ్ మనకి ₹1,00,00,000 నుంచి 1,20,000 అంటే కొంచెం దగ్గరలో వస్తుంది. 3 బెడ్రూమ్ కావాలి అనుకుంటే మనకి 1,20,000 నుంచి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఒక హై రేజ్ అపార్ట్మెంట్ కొందాం అనుకుంటే 1,20,000, 1,30,000 దొరుకుతుందండి. ఇది ఒక 10 కిలోమీటర్ రేడియస్లో. లేదు అప్పటికి కూడా నాకు హై రేజ్ వద్దు, స్టాండ్ అలోన్ అయినా పర్వాలేదు, ఆఫీస్కి దగ్గరలో ఉండాలి అనుకుంటే ఒక -15-20% మనం తగ్గించుకొని మనకి లొకేషన్స్లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ దొరుకుతాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ₹1,00,00,000 దొరుకుతుంది అంటే మనకి కొంచెం హై రేజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ 1,20,000, 1,25,000 దొరుకుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆ స్టాండ్ అలోన్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అండి. ఇవి చూసుకోవాలి. దీని తర్వాత ఓకే, మనం ప్రాజెక్ట్ చూసాము, మనకి ప్రాజెక్ట్ నచ్చింది. సో ఇంకోటి మన మైండ్లో పెట్టుకోవాలండి. నాట్ ఓన్లీ దిస్ వర్క్ స్పేసే కాకుండా పిల్లలకి స్కూలు, నియర్ బై స్కూల్స్ కూడా చూసుకోవాలండి. స్కూల్కి దగ్గరలో ఉన్నట్టు చూసుకోవాలి. అదేవిధంగా డైలీ ఎసెన్షియల్ నీడ్స్ ఉంటాయి కదా, అంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఇవన్నీ చూసుకోవాలి. హాస్పిటల్స్ కూడా దగ్గర ఉండడం చూసుకోవాలండి. సో ఇది మేజర్ మనం చూడవలసిన లొకేషన్స్. ఇది కాకుండా మనం తీసుకున్న ప్రాజెక్ట్స్ అప్రూవల్ ఏది, హెచ్ఎండి అప్రూవలా, జిహెచ్ఎంసి అప్రూవలా, రేరా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలండి. బేసిక్గా ప్రాపర్టీ నచ్చితే బ్లైండ్గా అమౌంట్ ఇవ్వద్దండి. ఫస్ట్ మీరు తెలుసుకోండి, హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా లేదా, ఓర్ జిహెచ్ఎంసి అప్రూవల్ ఉందా లేదా, యాజ్ పర్ నామ్స్ కడుతున్నారు లేదా మీకు డ్రాయింగ్స్లో తెలిసిపోతుంది. అంతవరకు వెళ్ళవలసిన అవసరం లేదు. లీగాలిటీ చూసుకోండి, అసలు ఈ డాక్యుమెంటేషన్ ఎలా ఉంది, ఇంకొక 30-40 ఇయర్స్ లింక్స్ దీనికి ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఇది కాకుండా ఇప్పుడు మీకు తెలిసిందే, రీసెంట్గా ఎక్కడ పడితే అక్కడ హైడ్రా అనేది మనం వింటున్నాం. సో హైడ్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా లేక్స్కి దగ్గరలో ఉందా చూసుకోండి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఎన్క్రోచ్ చేసుకున్నారా లేదా చూసుకోండి. అది కూడా మీకు
ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావండి ఇవి చూసుకుంటే. సో దీస్ ఆర్ ఇవి మనం లీగాలిటీ ఇవన్నీ చూసుకోవాలండి. ఒక బ్యాంకు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ గురించి నేను మాట్లాడినండి, కానీ కొన్ని స్టాండర్డైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయండి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్బీఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐడిబిఐ బ్యాంక్ కానీ, వీళ్ళు డాక్యుమెంట్ స్క్రూటినీ బాగా డీప్గా చేస్తారండి. అంతా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే భూతత్వంలో పెట్టుకొని చూస్తారు ప్రతిదీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా డాక్యుమెంట్స్. ఎందుకంటే ఆ రిస్క్ తీసుకోరండి. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే వాళ్ళు లోన్స్ ఇస్తారండి. సో ఇవి కూడా మీరు చూసుకోండి. ఏ బ్యాంక్స్లో అప్రూవల్స్ ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా మీరు తీసుకోవచ్చని లేదంటలేదు, బట్ లీగాలిటీ అనేది కొంచెం క్లియర్గా ఉన్నట్టు చూసుకోండి మీరు. సో దీస్ ఆర్ ది స్టెప్స్ అండి. అంటే మనం ఒక ప్రాపర్టీ కొనాలంటే ఫస్ట్ 3 థింగ్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. బయింగ్ కెపాసిటీ మనకు ఉండాలి ఫస్ట్ థింగ్. లొకేషన్ అంటే మనకు ఆఫీస్కి దగ్గర, స్కూల్కి దగ్గర, హాస్పిటల్స్ దగ్గర ఇవన్నీ చూసుకోవాలి. మూడోది లీగాలిటీ అండి. ఈ 3 కానీ మీరు పర్ఫెక్ట్గా చూసుకుంటే యు ఆర్ అ పర్ఫెక్ట్ బయర్. మీకు మంచి ప్రాపర్టీ మీకు వస్తుందండి. సో ఫ్యూచర్లో మీరు ఎటువంటి బాధపడకుండా ఓకే ఎస్ ఐ పర్చేస్ ద రైట్ ప్రాపర్టీ అనే ఫీల్ వస్తుంటుంది మీకు. సో ఏమైనా మీకు అడ్వైస్ కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ అండ్ ఛానల్స్ ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అనే పేజెస్ ఛానల్స్ ఉన్నాయండి. వాటిలో మీరు చూడండి, పింక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ యూ ఆల్ యువర్ డౌట్స్. మంచి అడ్వైజ్ ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.